అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం ఈజీగా హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మంచిగా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసినాక కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కారం వేస్తే మొత్తం ఘాటు వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే కారం వేసుకుందాం. కారం మీకు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే 3 ఎగ్స్ వేసుకుందాం. వేసుకోవాలి పగల కొట్టి. వేసుకున్నాక వెంటనే దాన్ని అసలు ఏం టచ్ చేయొద్దు ఫ్రెండ్స్. దానికి మూత పెట్టి మనం ఒక 2 మినిట్స్ దాన్ని అట్లనే వదిలేద్దాం. 2 మినిట్స్. నెక్స్ట్ నేను ఆల్రెడీ వండిన అన్నాన్ని కొంచెం చల్లారినాక దాంట్లో కొంచెం సాల్ట్ మిక్స్ చేసి పెట్టాను. ఇది ఒకటి కంప్లీట్గా సరిపోద్ది. నెక్స్ట్ దీన్ని మనం ఫ్లిప్ చేద్దాం. కొంచెం వెనక్కి తిప్పుకోవాలి. దాన్ని కూడా ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి, ఇప్పుడైతే ఇది మంచిగా వేగింది కదా ఫ్రెండ్స్. దీన్ని మంచిగా కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఇట్లా కలిపితే చాలు. మా ఇంట్లో అయితే కొంచెం పెద్ద పెద్దగా ఉండాలి ఇవి పీసెస్, అట్లనే ఇష్టపడతారు. నెక్స్ట్ ఇందులోని మనం రైస్ని కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకున్నా, కావాలంటే మీరు కూడా యాడ్ చేసుకోండి. మంచిగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ పెద్దగా పెట్టుకొని కలుపుకోవాలి. రైస్ కన్నా మనకి బాయిల్ అయి ఉంటే కనుక 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా క్విక్ అండ్ ఈజీ అయిపోయింది. ఆయిల్ కూడా మనకి అంటే ఒక 5 మినిట్స్ ఇట్లనే మనకి వేగినాక రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.